ఇషికా గారి బర్త్డేకి మీరు వైల్డ్ లైఫ్ కోసం 1 lakh వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ కోసం డొనేట్ చేశారు. అండ్ ఆల్సో షీ అడాప్టెడ్ 1 rhinoceros కదా. సో దాని గురించి అంటే ఇప్పుడు మీరు చెప్పేశారు ఆల్రెడీ, విలువలు పెట్టడం వల్లనే తనకి అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది, యానిమల్ని తీసుకొని అడాప్ట్ చేసుకోవాలి మేము అని. సో ఇప్పుడు అర్థమైపోతుంది మీరు ఎలా తనని పెంచారు అని. దాని గురించి కూడా మాకు చెప్పండి. సో దాని గురించి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంది. సో ఏం జరుగుతూ ఉంది అంటే, నేను చాలా కాలం ఐటీ సెక్రటరీగా పనిచేశాను. సో ఐటీ సెక్రటరీగా పనిచేసే క్రమంలో ఒక టెక్నాలజీ కంపెనీతో పరిచయం అయింది. ఇప్పుడు మన అందరికీ తెలుసు, మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కావచ్చు, కొన్ని సందర్భంలో జంతువులపైన చాలా క్రూరంగా దాడులు జరుగుతాయి. అంటే పులి కావచ్చు, మన ఏనుగు కావచ్చు, పోచర్స్ అంటే ఇట్లాంటి మన దుర్మార్గుడులు వాటిని చంపేసి, ఏనుగు ఉంటే వాళ్ళ దంతాన్ని, సింహం ఉంటే వాళ్ళ చర్మంని, వాళ్ళ నెయిల్స్, అంటే ఇట్లాంటి చాలా దారుణంగా ఇవి అన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఒక ఐటీ కంపెనీ మా దగ్గరికి వచ్చి, తెలంగాణలో కూడా అడవి ప్రాంతాలు ఉన్నాయి, సో మీ అడవి ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పోచింగ్ జరుగుతూ ఉండవచ్చు. సో మా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. సో ఆ సమయంలో అంటే నాకు జంతువులపైన ఇట్లాంటి జరిగే దాడి, హింస గురించి బ్రాడ్గా అవగాహన ఉండింది. బట్ ఈ ఐటీ కంపెనీతో మాట్లాడేటప్పుడు కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే అప్పుడు ఒక రకంగా అనిపించింది, జంతువులు అంటే వాళ్ళు చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉంటాయి కదా, జంతువులకి ఏమీ సంరక్షణ ఉండదు, వాళ్ళ సొంత బలం తప్ప వేరేగా. అండ్ సొసైటీలో కొందరు ఇట్లాంటి దుర్మార్గంగా జంతువుల్ని చంపేయాలి, హింసించాలి అట్లాంటివి ఉంటే ఎవరు వాళ్ళని ఆపలేరు. సో ఆ టెక్నాలజీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో కూడా ముమ్మరంగా అమలు అవుతూ ఉంది. బట్ ఆ సమయంలో నాకు అనిపించింది, జంతువుల పట్ల మనం ఇంకా ఒక రోల్ మోడల్గా ఉండాలి, ప్రేమ చూపించాలి. సో పాప బర్త్డే సమయంలో నేను అడిగాను, నాకు తెలుసు హైదరాబాద్ జూలో ఇట్లా అడాప్షన్ ఆఫ్ యానిమల్ ఉంది. సో పాప స్వయంగా చెప్పింది దట్ ఏ జంతువు పైన ఎక్కువ ఈ దాడులు, ఎక్కువ ఈ హత్యలు అవన్నీ జరుగుతూ ఉంటే అట్లాంటి జంతువుని మనం అడాప్ట్ చేద్దాము. సో రైనోసారస్ గురించి మనకు తెలుసు, చాలా రిస్క్లో ఉన్నటువంటి ఆ జంతువు. చాలామంది అక్కడ రైనోసారస్కి ఒక రకంగా చర్మం, మన కొమ్ము లాంటివి ఉంటుంది. యాక్చువల్లీ ఆ కొమ్ము కాదు, అది ఒక రకంగా చర్మమే. బట్ ఒక మూఢనమ్మకం ఉంది దట్ దాని నుంచి ఏదైనా వస్తువు తయారు చేసి తింటే మీ వయసు పెరుగుతుంది, మీకు మంచి బలం వస్తుంది. సో ఇవన్నీ పరిస్థితి. సో ఇప్పుడు దాన్ని మీరే చూసుకుంటున్నారా సార్? రైనోసారస్ మొత్తం